You're wrong. Are you divorced? No? Why would? కొట్టారు కదా ఎలా ఉంది? అదే క్వశ్చన్ రా. అరే డివోర్స్ ఇదే క్వశ్చన్ రా నాయన. అంటే ఆయన ముఖం చూసి ఖచ్చితంగా నీ ముఖం చూసి ఎవరు ఉండరు, పొద్దున్నే నీ ముఖం ఎవరు చూడరాని ఆ ఫీలింగ్ అది. పేద కుటుంబం, ఇల్లు లేదు, పొలం లేదు, ఆస్తి లేదు, డబ్బు లేదు, ఓకే, ఏది ఓకే. లేదు, నాకు పెళ్లి చేసే దిక్కు లేదు. కాదు, కొంతమంది కష్టాలు చెప్తే బాధపడాలా నవ్వాలా అర్థం కాదు. అదే కదా. అంటే ఇప్పుడు శ్రీవిక్ అక్కని కూడా ఒక ఛాన్సీ అక్క అడిగిన అంటే పెళ్లి చేసుకోనిక. అటు చూడు బే. చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం చెప్పబోతున్నాం? ఈ రోజు మేము బిగ్ బాస్ అగ్ని పరీక్షకి రియాక్ట్ కాబోతున్నాం. అది బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే అగ్ని పరీక్ష వాళ్ళకి కాదు, మనకి చూసే వాళ్ళకి. ఎస్. అరే మన కాటేషన్ వచ్చింది నిజమేనా? ఏది ఖమ్మం కాటేషా? అట్లా మెరుపు దిగల ఒక సెకండ్ వచ్చేది. అది నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తేనే బాగుంటది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అదిదా ఎంట్రీ అన్నమాట ఫస్ట్ క్యాండిడేట్. చాలా న్యాచురల్ గా ఉంది. ఆమె నార్మల్ గానే వచ్చింది. బిగ్ బాస్ వాళ్ళు ఇట్లా నైట్ వేసుకొని పోవచ్చు కదా అని అడిగినట్టు. అది బ్యాక్గ్రౌండ్ వర్క్ అట్లనే ఉంటది వాళ్ళది. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. MBBS అంటే ఏంటి? మాస్టర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్స్. మాస్టర్ ఆఫ్ బిగ్ బాస్. మాస్టర్ బిగ్ బాస్ షో. క్రేజీ. అభిజిత్ స్టార్టింగ్ నాకు తెలుసుగా అభిజిత్ ఎట్లుంటుందో. ఏముండదు అన్ని సీజన్స్ లో ఈజ్ ద లీస్ట్ డిజర్వింగ్ విన్నర్ అని నువ్వు అన్నావు కాబట్టి ఆయన నచ్చలేదు అని నాకు చెప్పి నామినేట్ చేయాలి ఆయన్ని. ఏం లేదురా, నీకు ప్రోమో కట్ కావాలంటే నువ్వు అభిజిత్ పేరు తీయాలి రబ్బే. అది అంతే. ఎందుకంటే ఆయనకే ఎక్కువ నీలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. నేనైనా ఆయన పేరే తీస్తుండే. కాదు, అక్కడ ఉన్న ఇద్దరు కూడా ఉన్న ముగ్గురు ఏమంటారు జ్యూరీ మెంబర్స్ కి నేను ఫ్యానే. అదే లీస్ట్ కాదు, వరస్ట్ క్యాండిడేట్ అంటుండే నేను. ప్రోమో కట్ అదే వాడుతుండే. ఏమంటావు అట్లా? నువ్వు ఒకవేళ నువ్వు అనకపోయినా సరే బిగ్ బాస్ నీకే స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తుండే అనమాట. నువ్వు కంపల్సరీ అభిజిత్ అనాలి అని చెప్పి. అంతే మరి, ఇంకేం. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఆయన ఫోకస్ గేమ్ కంటే వేరే కంటెస్టెంట్స్ మీద ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపించింది. సో అందుకే గేమ్ కి వచ్చాం, గేమ్ ఆడాలి. అభిజిత్ ఒపీనియన్ ఏంటంటే తెలుసా, అసలు నా షో అయిపోయి నా సీజన్ అయిపోయి ఎన్నో ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నన్ను రోజు చేస్తున్నావు అన్నట్టుంది. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ లోనే ఏమైనా పంపి స్టార్టింగ్ ఎందుకు బెటర్ చెప్పాలన్నా ఎడిటర్ గారు దీన్ని. ఎందుకంటే స్టార్టింగ్ మసాలా ఉంది, అభిజిత్ నే వేసుకున్నారా అదే కదా. అందుకే అది పెంచగా నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ఫియర్లెస్సా ఎవడ్రాయాడు? ముఖం చూపించుకునే లాయక్ ముఖం లేదా, లేకపోతే ఏదిరా అంత మాట అన్నది రివుకక్క. గ్యాప్ ఇవ్వండి అమ్మా, గ్యాప్ ఇవ్వండి పాపం. ఎందుకు పెట్టుకొచ్చారు తెలియట్లేదు. It's a nice question. First question. ఓహో నైస్ క్వశ్చన్ అని మేము అనుకోవాలి, నువ్వే అనుకుంటావు ఏంది అట్లా? అదే కదా. క్వశ్చన్ మంచిగానే ఉంది కానీ మంచిగా అడగలేదు అంతే. సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళ అమ్మ నాన్న ముఖం చూపించద్దు అన్నారంట, అందుకే. కాదు అట్లంటే మా సాయిగాడు ఎప్పుడు మాస్క్ పెట్టుకుని తిరగాలి. వాడు అట్లా అనుకుని ఇప్పటికి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు. కనపడే మాస్క్ పెట్టుకుని తిరిగే సమాజంలో ఓకే కనపడే మాస్క్ పెట్టుకుని కనపడకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఒక అజ్ఞాతవాసిని. నువ్వు అక్కడనే ఉండిపోయారే, ఇక్కడ రాకు. అజ్ఞాతవాసి ఎంత ఫ్లాప్ అయిందో అందరూ తెలుసు. నువ్వు ఫ్లాప్ చేయక ఇడికొచ్చి నువ్వు ఇజ్జత్ తీయకు ఇంకా. అరే అజ్ఞాతవాసి ఎంత ఫ్లాప్ అయిందో ఈడు అంత ఫ్లాప్ అయి వెళ్ళిపోతాడు రా. హగ్గు ఫ్లాప్. హగ్గు ఫ్లాప్. హగ్గు ఫ్లాప్ అని చెప్పి ఏదో ఆడిషన్స్ కి ఏదో సపరేట్ గా కొత్తగా ఏదో చెయ్యాలని చేసినట్టుంది. కాదురా, నాకు అర్థం కాదు. ఆమె నైట్ వేసుకొస్తే ఏం కాదు, వావ్ న్యాచురల్ అన్నారు. ఇటు పాపం ముఖం మీద చిన్న మాస్క్ పెట్టుకుంటే చి తు ఏదో ఆడిషన్ కావాలని సపరేట్ గా ఉండాలన్న. ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ కూడా అర్థం కాదురా అసలు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఉండేది పర్సనాలిటీ కోసం. అది సో ఎవరి పర్సనాలిటీ వాళ్ళ డిఫరెంట్ గా ఉంటది. మళ్ళీ దాన్ని జడ్జ్ చేయడానికి మళ్ళీ ముగ్గురు ఒకరు కామన్ పీపుల్ ని జడ్జ్ చేయడానికి సెలబ్రిటీలు కూర్చున్నాడు. అది ఏంటంటే ఇంకోటి ఎంతో మంది స్క్రాప్ ఉంది కదరా. ఆ స్క్రాప్ ల నుండి అందరి నుండి కొంచెం ఫిల్టర్ చేసి తీసుకురావాలంటే మరి ఎవరో ఒకరు జడ్జ్ చేయాలి. లేకపోతే ఈ అగ్ని పరీక్ష మనకి అగ్ని పరీక్ష ఆడియన్స్ తోటి ఓటింగ్ చేయాల్సిందే, బెటర్ ఉండేది. ఓ అది అరే
అది మనకి ఇంకా పెద్ద అగ్ని పరీక్ష అవుతుండేరా. వాళ్ళ బడ్జెట్ ఉన్నదే పాపం దీనికి ఇంత ఇచ్చినట్టు ఎందుకు అట్లా? ఇప్పటికే ఏదో సస్తా రోడీస్ లెక్క ఉంది కానివ్వండి. అవును, చూద్దాం. అట్లనే ఉంది సస్తా అది. రోడీస్. సోల్ నేమ్ హృదయ మానవ్. ఎవరు పెట్టారు అది రెండోది? దట్స్ మై పర్సనాలిటీ. హృదయం మానవ్ కాదు, హృదయ కాలే హృదయ- సినిమా చూసి ఆ, హృదయ హృదయ మానవ కాలేయం పెట్టుకున్నావా? కాదు. Yes. ఉదయ్ మానవ్. హృదయ మానవ అంటే హృదయం ఉన్న మానవుడా, హృదయం అంటే లేని అదే మానవుడా? చెప్తాడు. హృదయ మానవ్ అంటే ఏంటి? హృదయం ఉన్న మానవుడు. వావ్ simple. వావ్. ఇప్పుడు ఆడపిల్లని ఎందుకంటారు? ఆడపిల్ల కాబట్టి. అంతే. ఈ మన షర్మిలక్క ఇన్స్పిరేషన్ కదా ఇదంతా. రైనీ సీజన్ రెయిన్ ఎందుకు అంటారు? రెయిన్స్ పడతాయి కాబట్టి. అంతే. రెయిన్ సీజన్ రెయిన్ అన్నారు, రెయిన్ పడే సీజన్ రెయిన్ సీజన్ అంటారు. ఆ పేర్లనే అంత క్లియర్ గా ఉన్నది, మళ్ళా అంటే ఏందని అడిగిరు ఇప్పుడు ఆడనే. ఎస్. ఆమె ఐక్యూ అర్థమవుతుంది. వాట్ యు కాల్ ప్యాషన్ ఆర్ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద బాగా ఉండేది. అది నీకు తెలియాలి ప్యాషన్ ఇంట్రెస్ట్ అని చెప్పి. వాట్ యూ కాల్ అంటే అంతే కదరా. ఆడికి ఇప్పుడు ప్యాషన్ ఇంట్రెస్ట్ అనేది ఆడికి తెలియాలి. ప్యాషన్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ నువ్వే చెప్పాలి అది. కొడతావా? ఎస్. ఎస్. ఒరే నాకు ఎందుకు అన్ని కూడా ఏమంటారు, ఏం చేయలేం పాము ఎగిరెగిరి పడుతుంది సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది చూడు, అట్లా అట్లా అనిపిస్తుంది అనమాట. అరిచే కుక్క కరవదు అని. అట్లా సింపుల్ గా చెప్పాలంటే అచ్చ కుక్క కరవదు. బలహీనత, మనిషికి ఉన్న బలహీనత, అది మగాడికి ఉన్న బలహీనత. ఓహో, అది కాదు, అది కాదు. అది వాడి బలహీనత అని చెప్పమన్నా, వాడికి బలహీనత అని చెప్తాడేంద్రా. మగాడికి కాదు, నీలాంటోడికి. అది అందరినీ కలపకు, మమ్మల్ని అయితే అసలు కలపకు. దట్స్ మై వీక్నెస్ అయితే, దట్స్ మై బ్యాడ్ అంటే అర్థం కాదు. వీళ్ళు ఇంతమంది ఇక్కడికి వచ్చి ట్రై చేస్తారు కదా, ఇక్కడ ఇంత ట్రై చేయడం కన్నా బాస్కి వెళ్ళిపోతే అయిపోతుంది కదరా. మంచిగా ఈ మాస్ పై అయితే పర్ఫెక్ట్ ఉంటాడు మా బాస్ లా. ఇట్లా రూల్ చేయొచ్చు మొత్తం బాస్. మంచిగా ఈజీ ఇంకా అది కోటి పోవాలి. ఏ బస్ ఎక్కినా కోటి వెళ్ళిపోతారు. రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి అక్కడ. లస్సీ తాగిపోయి ఫస్ట్ లస్సీ తాగిపోయి ఈయనకి ఆ ముఖం చూసే చిరాకు ఉంది. నేనే చిరాగ్గానంటే నాకంటే చిరాగ్గాని లేకుండా ముఖం. ఆ ముఖం చూసినాక ఈ ముఖం ఇంకా చిరాకు అయిపోయింది. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీ తాగి. యు ఆర్ రాంగ్. ఆర్ యు డివోర్స్డ్? నో. వై వుడ్? కొట్టారు కదా. అదే క్వశ్చన్ రా. అరే డివోర్స్ ఇదే క్వశ్చన్ రా నాయన. అంటే ఆయన ముఖం చూసి ఖచ్చితంగా నీ ముఖం చూసి ఎవరు ఉండరు, పొద్దున్నే నీ ముఖం ఎవరు చూడరు అని ఆ ఫీలింగ్ అది. ఫ్యూ మినిట్స్ లో మీరు జడ్జ్ చేయగలనుకుంటే మీరు నిజంగా మీరు దేవుళ్ళు అయి ఉండాలి. నేను దేవుని కాదు. కాదు కాబట్టి మీరు రాంగ్. కాదు. బికాస్ వి ఆల్ డూ రాంగ్. కరెక్ట్. ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పిండ్రు రా. కరెక్టే ఇది మరి. ఒక్కటి చాలా వ్యాలిడ్ గా అనిపించింది నాకు. అంటే నేను మా వైఫ్ మీద చేస్తా, మీరు మీ హస్బెండ్ మీద చేస్తారేమో అని అంటాడేమో కొంతమంది. ఓకే, నేను సడన్ గా నేను వైఫ్ ని చేతినా అని నువ్వు ఏదో చెప్తుంటే వీటి పెళ్లి కూడా అయిందా మాకు చెప్పకుండా నేను షాక్ అయిపోయినా తెలుసా. పర్ఫార్మెన్స్ ఏమైంది? ఓయ్ అమ్మా. కాదు. ఏమైంది? అరే ఎంట్రీ తోటి స్టార్ట్ చేసింది కదరా పర్ఫార్మెన్స్. బయట అంత ఊపులో ఉన్నాడు కదా, లోపల రాగానే ఎందుకు ఇట్లా పర్ఫార్మెన్స్ చూపించాలి కదరా, టాలెంట్ చూపిస్తేనే కదా మాకు లోపల తీసుకోతారు. పేద కుటుంబం, ఇల్లు లేదు, పొలం లేదు, ఆస్తి లేదు, డబ్బు లేదు, ఓకే, ఏది ఓకే. లేదు. నాకు పెళ్లి చేసే దిక్కు లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఏడుపు నీకు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని వచ్చింది ఆయనకి. కాదు, కొంతమంది కష్టాలు చెప్తే బాధపడాలా నవ్వాలా అర్థం కాదు. అదే కదా. అంటే ఇప్పుడు శ్రీవిక్ అక్కని కూడా ఒక ఛాన్సీ అక్క అడిగిన అంటే పెళ్లి చేసుకోనిక. కాదురా పిచ్చోడ, పెళ్లి సంబంధాలు చూడమని అడిగినరా. ఓకే ఓకే. కాదు, లోపల పోతా అని అంతే వేసి ఏంద్రా లోపలికి వచ్చి గిదా చేసేది. అసలు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చి చెప్పాలనా, ఇట్లా రోత చేస్తే ఇట్లా రీల్స్ చేస్తే తీసుకోరు, అక్కడ కంటెంట్ ఉంటే తీసుకుంటారు అని చెప్పి ఇట్లాంటి వాళ్ళందరి అంటే ఇట్లాంటి వాళ్ళందరికి ఒక్కొక్కరికి చెప్పలేరు కదా. సో అందుకే వాళ్ళ లాంటి వాళ్ళ కోసమే ఈ షో పెట్టి డైరెక్ట్ రిజెక్ట్. అదంతా కాదు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చిరంటే ప్రోమో కట్లు అమ్మా అయ్యా అంటారు కాబట్టి అట్లా. అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో రోత చేసిన వాళ్ళందరికీ ఇది పోకిరి లెవెల్ ట్విస్ట్ అయింది. అగ్ని పరీక్ష అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో పల్లవి ప్రశాంత్ లాగా ఏడుస్తే తీసుకుంటారులే అనుకున్నారు. ఇది వచ్చి పడ్డది బిస్కెట్ అయ్యారు. కనీసం ఇది చూసినాక సరే అందరు ఆపండి రా ప్లీజ్. శ్రీజ స్టార్ రోడ్ మీద ఇన్పడ్డతో గీకినట్టుంది వాయిస్. అదే కదా. ఈమె రా షీముకి అల్ట్రా ప్రో మ్యాక్స్ వర్జన్ లెక్క ఉంది.
అల్ట్రా మ్యాక్స్ కాదు, అది ఏమంటారు చైనా వర్షన్ లెక్క ఉంది. రేవత్ అక్క శ్రీముఖిని కాంబో వేసి ఎట్లుంటదో అట్లుందా ఆమె. ఒరే పాపం రా శ్రీముఖి అక్కని ఎందుకురా అట్లా మరీ ఇది చేస్తున్నారు. అలా వాయిస్ అంటున్నా నేను, శ్రీముఖి అక్క ఏమంటలే. ఆడపులి గారు త్వరలో మీ పేరు నేను సొంతం చేసేసుకుంటాను అనమాట. ఆడపులేమో కానీ ఆడపిల్ల అయితే అవుతుంది పక్క. కాదు, ఆమె ఆడపులి అయితే మా గురం పులి, గురమైన పులి. నెక్స్ట్ యాంకర్ నేనే. నా వల్ల కాదు. అభిజిత్ ప్లీజ్ హ్యాండిల్. పోయిపోయి అభిజిత్ కే అభిజితే హ్యాండిల్ చేయాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు, పోయింది అంటారు. అభిజిత్ బి లైక్ నన్ను ఏమన్నారా, నేను వెళ్ళిపోతే ఇడికి నా వల్ల అయితే అగో అగో రెడ్ ఇచ్చేసాడు ఆల్రెడీ. రెడ్ అంటే భయపడుతున్నా, డేంజర్ లా ఉంది. సెలెక్ట్ చేస్తే మిగతా కంటెస్టెంట్స్ కి కొంచెం డేంజర్ ఏమో అని చెప్పి. ఓ నీకు అట్లా అర్థమైందా? లైఫ్ లో ఈ మాత్రం పాజిటివిటీ ఉండాలి. పాజిటివిటీ ఉంది, పర్లేదు. నిన్ను సెలెక్ట్ చేస్తే ఆ షో చూసే వాళ్ళకి డేంజర్. అభిజిత్ ఈసారి కంటెస్టెంట్స్ కన్నా ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిండు అది. నువ్వు తొడగొట్టి మరి మగాళ్ళే గొప్ప అబ్బాయిలే గొప్ప అని చెప్పావా గ్రూప్ డిస్కషన్? మగవాళ్ళు గొప్ప నేను అన్నా. ఒక పెద్ద ఆయన ఏమన్నాడు? కానీ నిన్ను పుట్టించేది ఎవడ్రా? నిన్ను 9 నెలలు మోసింది ఎవర్రా? అమ్మరా. అంటే అక్కడ వాళ్ళ రియాక్షన్ అట్లుంటదని వచ్చి ఆడదే గొప్ప అని చెప్పేసి చెప్పు. నేను మగవాళ్ళు గొప్ప అని చెప్పా మేడం. మళ్ళీ మీరు నన్ను టెంప్ట్ చేసి ఆడలు గొప్ప అని ఎట్లా అంటారు మీరు? టెంప్ట్ ఏముందిరా దానికి? టెంప్ట్ ఏముందిరా? టెంప్ట్ అనొద్దురా, దాన్ని ట్విస్ట్ అనాలిరా. ట్విస్ట్ చేసి మాటలు మారకుండా ఫోర్స్ చేసి అనాలి. ఎవరు కాళ్ళే గొప్పరా బై. నేను గొప్ప అంటే వాళ్ళు ఆడవాళ్ళు కాదు, మనిషి అంటేనే గొప్పవాడు. మనుషులు అంటేనే గొప్ప. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. దేంట్లో ఛాన్స్ రావాలి? సీరియల్స్ లలో ఛాన్స్ వచ్చిండే సాయి. ఏంద్రా కాటేషన్ సరైన కాటేషన్ అనే లోపు వెళ్ళిపోయాడు కూడా. ఆపుతావు, కరెక్ట్ పొజిషన్ ఆపుతావు. నీకు సీరియల్స్ లలో ఛాన్స్ రావాలి. సీరియల్స్ లా మళ్ళీ ఇంతసేపు ఇన్ని రోజులు పాదయాత్ర చేసింది దీనికోసం అన్నాడు. అది అందరికి డొనేట్ చేయడానికి పైసలు. వాడు వచ్చి అంతసేపు ఏడ్చిండు, వీడు వచ్చి రోత చేసిండు. ఆల్ ఇండియా అందగాడు. అన్నకు ఛాన్స్ ఇస్తే అన్న కూడా చేస్తుండే ఏదో ఒకటి. అందరికన్నా ఎక్కువ ఖమ్మం కొట్టి గట్టి ట్రై చేసిండు. కాకపోతే ఆ నుండి వచ్చిండు, అదే స్పీడ్ వెళ్ళిపోయాడు. చెప్పు ఏదైనా డైలాగ్. సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానీ కొమర్షియల్ చూసామా లేదా? సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు? డైలాగ్ చెప్పమన్నారా? ఉరకమని లేదు. అదేంది ఇన్స్టాగ్రామ్ లో ఏ కలిపి మరీ చేసిండు కదరా. అది అక్కడ వాడలేడు కదా, అందుకే ఇట్లా. అభిజిత్ ఈసారి డైరెక్ట్ వెళ్ళిపోతాడు కుర్చీలోకి వెళ్ళేసి. నీలో ఏం టాలెంట్ ఉందంటావు? ఇదే సార్ సిద్దిపేట ఇదే సార్ టాలెంట్. ఈ సిద్దిపేట మోడల్ గాడు ఏ క్వశ్చన్ అడుగు సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు, ఇది ఒకటి చెప్తాడు. అది కంపల్సరీ. డైలాగ్ ముందే ఉండాలి, డైలాగ్ తర్వాత ఉండాలి. మళ్ళీ ఏమంటాడు తెలుసా, నీకు ఎందుకు పెళ్లి కావాలి, నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలంటే ఈ మోడల్ కి తగ్గ మోడల్ కావాలంట. సూపర్. మొత్తం అగ్ని పరీక్షకి 40 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు కదా. సో అందులో డైరెక్ట్ 6 మెంబర్స్ ని టాప్ 15 కి పంపించారు. మిగతా 16 మెంబర్స్ ని హోల్డ్ లో పెట్టారు అనమాట. సో ఆ హోల్డ్ ఉన్న వాళ్ళకి టాస్క్లు పెట్టి దానిలోకి వెళ్ళి టాప్ 15 కి సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ డేర్ గురించి చెప్పిన తర్వాత అయిపోయింది. మీ బ్రెయిన్ ఇంకా షట్ డౌనే అయిపోయింది. చెక్కేస్తారు మిమ్మల్ని. వాడు ఎడిటర్ గారు రెడీ ఉన్నాడు ఎప్పుడు బీజిఎం ఏముండదు ఆడ లోపల. మీరు టాటూ వేసుకోవాల్సిన ప్లేస్ ఫోర్ హెడ్. మీరు వేసుకోవాల్సిన టాటూ ఐ యామ్ ఎ లూజర్. ఒరే సైకోలా, అరే ఏందిరా ఇది? సాడిజం రా ఇదంతా. ఎవడు వేసుకోవడాలి? అరే ఎట్లా అంటే ఈయన అసలు లిటరలీ వాళ్ళకి ఎప్పటినుండో లోపల ఉన్న సైకో సైడ్ ఉంటది చూడు, అది బయటికి తీసుకొచ్చి మరీ రాసినాడు ఎవడో స్క్రిప్ట్ రైటర్ ఇదంతా. అసలు టాటూ వేసుకో అన్నది ఓకే, ఫోర్ హెడ్ మీద కూడా కొంచెం ఓకే, కానీ ఐఆమ్ ఏ లూజర్ అన్నదంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎవడు వేసుకోడు. కానీ ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే కామన్ పీపుల్ వీళ్ళకి బిగ్ బాస్ అంటే ఎంత పిచ్చి ఉందో, సరే వీళ్ళు ఏ ఎక్స్టెంట్ వరకు పోతారో చూద్దాంలే అన్నట్టు ఇచ్చిన టాస్క్ వాళ్ళకి. అందుకే అగ్ని పరీక్ష పెట్టినట్ట పేరు. అంతే మరి, మళ్ళీ నెక్స్ట్ టైం ఓడి రావద్దు కదా. అదే కదా, అట్లనే ఉంది అది.
అట్లీస్ట్ ఇది చూసి అన్న ఆపుతారేమో అనుకుంటున్నాను నేనైతే. కానీ ఇంకా డబుల్ అవుతారు. అదే డబల్ magic. అవుతుంది అంతే. అది తెచ్చింది అది. అది ఎట్లా చేస్తారు తెలుసా? నెక్స్ట్ టైం ఇక రీల్స్ చేయరు. అన్నా నేను సాంగుండు తీసుకున్నా అన్నా నేను టాటా వేసుకున్నా అన్నా నన్ను పంపించండి అన్నా అని వస్తారు. డబల్ అవుతుంది. నిజంగా అట్లయినా అవుతారు. నేను వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నేను లూజర్ కాదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ అండ్ సెట్టింగ్ దేర్. నువ్వు ఐల్ బీ హియర్. ఐ డోంట్ వాంట్ టు బ్యాక్ అవుట్. ఎస్. తర్వాత ట్విస్ట్ ఏముంటది అంటే బిగ్ బాస్ అని వేయించుకో అంటారు. అంతే. అంతే. నేను అసలు బిగ్ బాసే కూడా నాకు కూడా తెలుసు. అది అంతే. రియాలిటీ షో అంటే ఏముంటది, రియల్ గా ఉండదు అంతే. డేర్ ఆర్ డైల్ అయితే అన్ని లడ్డుల టాస్క్లు ఉండేరా. అదే కదా. మొత్తం అన్ఫేర్ అంతా ఏదో అయినాయి అసలు. ముందు ఓడి చెప్తారు, తర్వాత ఓడి చేస్తారు, అసలు ఏం అర్థమైంది. వేసేవాడేవాడు వేయించుకునేవాడేవాడు అన్నట్టు ఉంది. అంతేనా? అంతే. లాస్ట్ అయితే ఆ ఫోన్ కాల్ అయితే ఇంకా వరస్ట్ ఉంటది. అది ఏందో మీ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఎవరు ఎక్కువ అమౌంట్ వేయించుకుంటారో వాళ్ళే విన్నారంట. ఏంద్రా అది అసలు? అది ఎంత అన్ఫేర్ రా బాబు. అంటే రోడీసే చెత్త షో అనుకున్నాను, ఇది లోడీస్ అనుకుంటా. ఇంకా చెత్త ఉంది. అయితే మీరు చెప్తుంటేనే ఇరబుద్ది అయితే చూస్తే అసలు అంతే. ఇక నాకైతే చిరాకు వచ్చింది ఆ టాస్క్ చూస్తుంటే. అంటే ఇక ఎవరి నెట్వర్క్ ఎట్లుంటుందో వాళ్ళకి దాన్ని బట్టి ఉంటది. పాపం బీదోడైతే ఏం చేస్తాడు కాదు అంటే ఎక్కడో లేపుతారు, ఇట్లా జయ అని లేపుతారు. స్టార్టింగ్ లో ప్రోమోలు వేసి ట్రైలర్ వేసి అదేసి ఇదేసి తర్వాత లోపల చూస్తే మొత్తం డొల్లనే. డొల్లా. 4-5 సీజన్ల నుంచి ప్రణీత్ గారు ఊకుగా మొత్తుకుంటాడు ఏం లేదు ఏం లేదు అని. అట్లా అవుతుంది. ఏం లేదు అనుకుంటే అంటనే ఉంటాడు, మళ్ళీ అన్ని చూస్తున్నాడు. అంతే. వాళ్ళకి కూడా తెలుసు ఏం లేదన్నా చూస్తారు. ఏముందంటే ఎందుకుందని చూస్తారు, ఏం లేదంటే ఎందుకు లేదని చూస్తారు. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. సో ఫస్ట్ ఎపిసోడ్ లో ప్రసన్న కుమార్ది రైట్ చాయిస్ లాగా అనిపించింది. అంటే ఆయన క్యారెక్టర్ గానీ ఆయన బ్లాక్ స్టోరీ గానీ అదంతా తిన్నప్పుడు బాగా ఇన్స్పిరేషనల్ గా అనిపించింది. సో ఈ డిజర్వ్డ్ అట్ అనిపించింది. అంటే ఆయన చెప్పింది మొత్తం విన్నాక మొత్తం చూసినాక చాలా మందికి ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది అనమాట. అట్లాంటి వాళ్ళు ఇంకా రావాలి, ఆయన చూసి ఇంకా చాలా మంది వస్తారు ఫ్యూచర్ అని నేను అనుకుంటున్నాను. నాకైతే డిజర్వింగ్ క్యాండిడేట్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే నైట్ వేసుకొని వచ్చింది కదా ఆమె, చాలా ఇన్స్పైరింగ్ ఉంది నాకైతే. అభిజిత్ నామినేట్ చేసినందుకు ఎస్ చాలా ఇన్స్పైరింగ్ నిజం మాట్లాడింది. ఇంకోటి జడ్జెస్ ఇది ఎట్లా అనిపించింది అంటే నాకు బిందు మాధవి ఓకే స్టార్టింగ్ ఎపిసోడ్ లో బాగానే ఉండే, అంటే స్టార్టింగ్ ప్రోమోస్ లా. ఇప్పుడు మనం చూసినాం కదా ఎపిసోడ్స్ లో నవదీప్ కూడా బాగానే ఉండే. అభిజిత్ అయితే ఇది గైస్ మేమైతే ఈ అగ్ని పరీక్షలో చూసింది. ఈ అగ్ని పరీక్ష అయితే వాళ్ళకి కాదు మనకి ఇది. సో అందులో అయినా డిజర్వింగ్ అన్నది ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటది. సో మేము చెప్పింది కూడా జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే. సో ఈ అగ్ని పరీక్ష చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై.